నమస్తే, వెల్కమ్ టు సిసిటీవీ. నేను మీ మధు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన మహా కుంభమేళ ఇది. త్రివేణి సంగమ తీరంలో అందరూ ఒకటై హైందవ ధర్మాన్ని ముక్త కంఠంతో నినదించే ఆధ్యాత్మిక కార్యక్రమం. ఎలాంటి ఆహ్వానం లేకుండానే కోట్ల మంది ఒకే చోట చేరి అత్యంత పుణ్యస్థలం, పితృతర్పణాలు, పుణ్యనది స్నానాలు, మోక్ష ప్రాప్తికి దానాలు, జపాలు, ఇలా అనేక రకాల ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కోట్ల మంది మహా పుణ్య ప్రాప్తిని సంపాదించుకునేందుకు ఈ మహా కుంభమేళకు వస్తూ ఉంటారు. ఇది అచ్చమైన భారతీయుల ఆధ్యాత్మిక మేళవికలతో కూడిన పండగే అయినా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకే ఈ మహా కుంభమేళ యునెస్కో గుర్తింపు పొందింది. ప్రపంచ దేశాలకు ఒక ఐక్య వేదికగా నిలుస్తుంది. ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ పుణ్యకాలాన్ని తమ జీవన సార్థకం కోసం వినియోగించుకొని మోక్షం పొందేందుకు ఎదురు చూస్తూ ఉంటారు కొందరు భక్తులు. సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా 45 రోజుల పాటు భక్త జనాలతో ఈ ప్రాంతం కలకలలాడనుంది. హిందూ సనాతన ధర్మంలో కుంభమేళకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పురాణ కాలం నుంచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనాదిగా వస్తుంది. ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఆధ్యాత్మికత, ఆచార సంప్రదాయాలు, సామాజిక అంశాలు, సంస్కృతి, కట్టుబాట్లు, పద్ధతుల మేళవికే ఈ మహా కుంభమేళ. ఇక కుంభమేళకు అసలైన అర్థం ఏంటంటే జీవితంలో జ్ఞానం అనే వెలుగులను అన్వేషించడమే అని అంటారు కొందరు పండితులు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో మన దేహంలోని పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని జీవించడమే అని చెబుతారు కొందరు ఆధ్యాత్మికవేత్తలు. మహా కుంభమేళలో ముఖ్యమైనది పవిత్ర నదీ స్నానం అని అంటారు. అయితే ఈ క్రమంలోనే కోటాను కోట్ల మంది గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారు. ఈ 3 నదులు త్రివేణి సంగమంగా తీర్థరాజంగా పేరొందిన ప్రయాగ్రాజ్ ఇందుకు వేదికగా నిలుస్తుంది. కుంభమేళలో భిన్నత్వంలో ఏకత్వం చాలా చక్కగా కనిపిస్తుంది. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టి పడుతుండగానే మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిస్తుంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు డోలు, నృత్య, శంఖారావం, ఢమరుకం, తాళాలు, కచేరీలతో వివిధ కళను ప్రదర్శిస్తారు. సాధారణంగా ప్రతి 4 ఏళ్లకోసారి హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్లలో కుంభమేళ జరుగుతూ ఉంటుంది. అయితే 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్లో వచ్చే కుంభమేళను మహా కుంభమేళగా పిలుస్తారు. ఈ కుంభమేళ దాదాపు 45 రోజుల పాటు ఉంటుంది. దీంతో ఇక్కడ తాత్కాలికంగా గుడారాలతో ఒక పెద్ద మహానగరమే వెలుస్తుందని అంటారు. కుంభమేళకు వెళ్లి అక్కడి పరిస్థితులను చూసిన వారు కూడా ఇదే మాట చెప్తారు. ఈసారి ఈ మహా కుంభమేళకు కోట్ల మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే దేశంలోని అనేక మంది ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్తలు, హిందూ ధర్మ పరిరక్షకులు కూడా పాల్గొంటారని భావిస్తున్నారు నిర్వాహకులు. వీరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహా కుంభమేళ ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరగనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సాధువులు, సాధ్వులు, నాగ సాధువులు, కల్పవాసీలు భారీగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే మహా కుంభమేళ జరిగే ప్రయాగ్రాజ్ను ప్రభుత్వం అత్యంత సుందరంగా, రమణీయంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతుంది. అలాగే భక్తుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. పటిష్ట నిఘా కోసం డ్రోన్లను కూడా వాడనుంది. ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం 50 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను మోహరిస్తున్నారు. ఇలా మహా కుంభమేళను నిర్వహించేందుకు మన దేశం సిద్ధమైంది. ఈ మహా కుంభమేళకు వెళ్లేందుకు ఇప్పటికే చాలా మంది సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత అనేక ప్రాంతాల నుంచి ఈ సంగమ క్షేత్రానికి వెళ్లి పునీతులు కానున్నారు.